హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కరుణించే దేవత అమ్మ. ఈ కథని రచించిన వారు మణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మనిషి పుట్టుక బట్టి పెరిగిన వాతావరణం బట్టి మన స్థితులు ఉంటాయి అనుకుంటాం. నిజమే కూడా. అయితే పరిస్థితులు మారుతున్న కొద్దీ కాలానుగుణంగా వేషభాషలు, సంస్కృతి, సంస్కారాలు అన్నీ మారిపోతాయి. కేశమ్మ కాస్త కాదాంబరి అయిన వైనం గమనిస్తే అది కూడా నిజమేననిపిస్తుంది. కాదాంబరి పుట్టుకే ఒక ప్రశ్నార్థకం. ఎవరికి పుట్టిందో తెలియదు, గాలివాటుగా పెరిగింది. అలాంటిది అదృష్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని జీవితాన్ని తనకు కావలసినట్టుగా మలిచేసుకుంది. నేల మీద టంగుమంటూ నాణేలు తన ముందు పడుతుంటే బిత్తరపోయి చూస్తుంది. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని కూర్చుంది భయం భయంగా. ఎవరు వేస్తున్నారో కూడా చూడటం లేదు, కన్నెత్తి చూడటం లేదు. నడిచి నడిచి వచ్చిందేమో అలసటగా ఉంది. ఓ పక్కన ఆకలి వేస్తుంది, నీరసంగా ఉంది. ఎదురుగా తన ముందు పడి ఉన్న నాణాలని చేతిలోకి తీసుకుంది. 2 దోసెళ్లతో పట్టుకుంది. 1 రూపాయి, 2 రూపాయల నాణాలు మెరుస్తున్నాయి. ఒక 5 రూపాయల బిళ్ళ కూడా ఉంది. తళతళలాడుతూ కళ్ళ ముందు కనపడ్డాయి. కేశమ్మకి అదే మొదటిసారి అంత డబ్బు చూడటం, పట్టుకోవడం. తనని బిచ్చగత్తె అనుకొని తన ముందు డబ్బులు వేశారు కాబోలు అనుకుంది. తన రూపం అలాగే ఉందేమో. చుట్టూ చూసింది. తను కూర్చున్న దగ్గరికి ఇంకా కొంతమంది వచ్చి కూర్చున్నారు. తను గమనించలేదు. 12 ఏళ్ల కేశమ్మ సరైన పోషణ లేక 8 ఏళ్ల పిల్లలా కనిపిస్తుంది. సరైన తైల సంస్కారం లేక జుట్టు రేగిపోయి పిచ్చిగా గాలికి ఎగురుతుంది. 12 ఏళ్ల క్రితం ఏ తల్లికో భారమైంది. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా అంటారు. కానీ ఆ తల్లికి పిల్ల భారమైనట్లుంది. అనాథాశ్రమం ముందు వదిలేసి వెళ్ళింది. అప్పటి నుంచి అక్కడే పెరిగింది. మంచి ఒత్తైన జుట్టు ఉండటంతో అక్కడి ఆయాలు కేశమ్మ అన్నారు. అప్పటి నుంచి ఆ పేరుతోనే పిలువబడింది. వార్డెన్ ఆయాల చేతుల్లోనే పెరిగింది. ప్రేమ చూపని వారి చేతుల్లో పెరిగింది. అనేకన్నా రోజులు పిల్ల కాస్త పెద్ద పిల్ల అయ్యే వరకు వారి దూషణలతో పెద్ద అయింది. సరైన పోషణ అందించిన ఆహారం, గొడ్డు చాకిరీ చేయడం వలన శరీరం వయసుకు తగ్గట్టుగా ఎదగలేదు. ఆ పిల్లల అనాథాశ్రమంలో వార్డెన్ దాష్టికంతో అందరూ కుక్కిన పేనల్లే ఉండాల్సిందే. ఎదురు చెప్పడానికి లేదు. దాతల దగ్గర నుంచి వచ్చిన నగదు, వస్తువులు ఏవీ పిల్లలకు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కానీ, తిండికి కానీ సరిగ్గా ఖర్చు పెట్టదు. పిల్లల్ని 7 ఏళ్ల ప్రాయం వరకే స్కూలుకి పంపుతుంది. ఆ వయసు వారితో పనులు ఏమి చేయించలేదు కాబట్టి కనికరించి వాళ్ళని స్కూలుకి పంపుతుంది. తెలివైన పిల్లలైతే కొద్దో గొప్పో కాస్త రాయడం, చదవటం నేర్చుకుంటారు. కేశమ్మ 2వ క్లాసు వరకు వెళ్ళింది స్కూలుకి. ఇక ఆ తర్వాత ఏదో కారణంతో వాళ్ళని బడికి పంపకుండా పనులు చేయిస్తుంది. ఆశ్రమం ఊడటం, వంటకి సాయం చేయించుకోవడం, గిన్నెలు కడిగించడం లాంటి పనులు చేయిస్తుంది. అంతేకాక తన ఇంట్లో పనులు కూడా చేయించుకుంటుంది. ఆడపిల్లలు యుక్త వయసుకు వస్తున్నారంటే అక్కడి నుంచి పంపటానికి మార్గాలు వెతుకుతుంది. బాగా టార్చర్ పెట్టడం, దుర్భాషలాడటం చేస్తుంది. అది భరించలేక పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు. పాపం ఆడపిల్లలు అయితే ఎవరి చేతిలోనూ పడే అన్యాయం అయిపోతారు. మగపిల్లలు కూడా వార్డెన్ పెట్టే బాధలు పడలేక అక్కడి నుంచి పారిపోతారు. కేశమ్మ అలా రోడ్డున పడింది. ఏమీ తెలియని పరిస్థితి, దారి తెలియదు. అలా నడుచుకుంటూ గుడి సమీపంలో కూలబడింది. చేతిలో ఉన్న నాణేలు లెక్కబెట్టింది. 15 రూపాయలు ఉన్నాయి. ఆకలేస్తుంది, ఏదన్నా తినాలి. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక టిఫిన్ సెంటర్లో 10 రూపాయలు ఇచ్చి ఇడ్లీలు తింది.
ఇంకో 5 రూపాయలతో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నాక, కడుపారా నీళ్లు తాగాక ప్రాణం లేచి వచ్చింది. అలాగే ఒక మూల ముడుచుకుని పడుకుంది. నిద్ర పట్టేసింది. నిద్ర మేలుకు వచ్చేటప్పటికి తెల్లారింది. అలా కాళ్ళీడ్చుకుంటూ నడుచుకుంటూ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు అక్కడ చాలా రద్దీగా ఉంది. గుడి బయట ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అక్కడే కూలబడింది. చేతిలో నాణేలు పడుతున్నాయి. దాంతో ఆ రోజు కూడా కడుపు నిండింది. టిఫిన్ తిని అక్కడే పడుకుంది. ఓయ్ పిల్ల, ఇక్కడ పండకు ఇలా, ఆడపిల్లవు, ఆగమైపోతావు, కీచుకులుంటారు అంటూ తట్టి లేపుతుంది ఒక ఆమె. ఎవరూ లేరా బిడ్డ, గిట్లా రోడ్డున పడ్డావు? లేరమ్మా, అనాథాశ్రమం నుండి బయటపడ్డా. అయితే నాతోరా, నా పేరు మైసమ్మ, నా గుడిసెలో నీకు చోటిస్తా, అక్కడే ఉందువు గాని అంటూ తనతో తీసుకెళ్ళింది మైసమ్మ. ఆ తర్వాత మైసమ్మే అమ్మాయిని సాకింది, కేశమ్మను. కేశమ్మకు అలా గుడి దగ్గర కూర్చొని అడుక్కొని డబ్బులు తెచ్చుకొని దాంతో గడపటం ఇష్టం లేదు. అందుకే తను టిఫిన్ తినే చోట పనిచేసి పెడతాను, ఇంత తిండి పెట్టండి చాలు అని అడిగింది, బతిమాలింది. వాళ్ళు సరే అన్నారు. అక్కడి నుంచి రోజు పొద్దున్నే లేచి వెళ్ళి చకచకా టిఫిన్ సెంటర్ శుభ్రం చేసి టిఫిన్ ప్లేట్స్, కప్పులు, గ్లాసులు కడిగి పెట్టేది. రోజులు నెలలు గడుస్తున్నాయి. మంచి తిండి తింటూ ఉండటంతో కండపట్టింది శరీరానికి. బుర్ర కూడా చురుగ్గా అయ్యింది. ఎక్కడ ఏదన్నా చిన్న పేపర్ ముక్క కనపడితే కూడబలుక్కొని చదవటం అలవాటు చేసుకుంది. రోజు ఆ టిఫిన్ సెంటర్కి వచ్చే జ్యోత్స్న కేశమ్మని గమనించింది. జ్యోత్స్నకి చాలా నచ్చింది కేశమ్మ చురుకుదనం. టిఫిన్ సెంటర్లో పని అయిన తర్వాత తను అటెండ్ అయ్యే కోచింగ్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ తెలుగు, ఇంగ్లీష్ చదవటం, రాయడం నేర్పించింది. చక్కగా చదవడం, రాయడం చాలా తొందరగా నేర్చుకుంది. మొరటుగా అర్థం లేకుండా అనిపించి తన పేరును కూడా మార్చుకుంది. ఎవరైనా పేరు అడిగితే కాదాంబరి అని చెప్తుంది. మైసమ్మ నీడన సురక్షితంగా బతుకుతుంది కాదాంబరి. మైసమ్మ మాత్రం నోరారా బిడ్డ అని పిలుస్తుంది. ఏళ్ళు గడుస్తున్నాయి. 20 ఏళ్ళు నిండాయి. జ్యోత్స్నకి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. కాదాంబరి జీవితం మజిలీలో కొత్త అధ్యాయం మొదలైంది. జ్యోత్స్న తోడ్పాటు లేకుండా తనంతట తానే నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు. తాను చేస్తున్న టిఫిన్ సెంటర్లో పని మానేసి తాను చదువుకున్న కోచింగ్ సెంటర్లోని ఫ్రంట్ ఆఫీస్లో కూర్చునే పని దొరికింది. అది కూడా జ్యోత్స్న చెప్పి పెట్టింది. వాళ్ళు కూడా కాదాంబరి చురుకుదనం, మాటకారితనం చూసి జాబ్ ఇచ్చారు. నెల నెల జీతం రావడంతో కోచింగ్ సెంటర్కి దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నారు మైసమ్మ, కాదాంబరి. నడిచే వెళ్ళి వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ కాదాంబరిలో తాను సాధించాల్సినది, మనసులో ఉన్నది త్వరగా కార్యాచరణ రూపంలో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నది. తల్లి తండ్రి లేని అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి వసతి కల్పించాలి, చదువు చెప్పించాలి. ఇదే తన ముందు ఉన్న ధ్యేయం. దానికి కొంత ఆర్థిక పరంగా సాయం చెయ్యమని ఎవరినైనా అడగాలి. ఇళ్ళు తీసుకోవాలి. బ్యాంకులను సంప్రదించింది. కుదరదన్నారు. ఎవరైనా ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు దానం చేస్తారు, సంప్రదించమని సలహా ఇచ్చారు. అదే బాగా అనిపించింది కాదాంబరికి. అదే పనిలో పడింది. పెద్ద కంపెనీలను, విద్యా సంస్థలను నడిపే వారి దగ్గరకు వెళ్ళింది. తాను పెరిగిన పరిస్థితులను, తను పడిన కష్టాల్ని చెప్పి వారికి తన ధ్యేయాన్ని విడమర్చి చెప్పింది. అనాథులు అంటే ఎవరూ లేనివారుగా పెరగకూడదు. చక్కటి వసతులు కల్పిస్తే వారు కూడా ఎన్నో సాధిస్తారు. వారు ప్రేమ ఆప్యాయతలు పొందాలి, అందరి పిల్లల్లాగే. అలా
పిల్లల్ని చూసుకోవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పింది. ఆమె మాటలు విన్నవాళ్ళు కొందరు చిన్నపిల్లవి, ఇంత బాధ్యత నీ వల్ల అవుతుందా అన్నారు. కొందరు నీ వెనక మేముంటాం అని ప్రోత్సాహపరిచారు. పాటిల్ అనే ఒక ఆయన తన ఇల్లు ఖాళీగా ఉంది అని ఏకంగా తాళం ఇచ్చేశాడు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని రుజువు చేశారు కొందరు. ధారాళంగా నిధులు కూడాయి. విషయం విన్న జ్యోత్స్న చాలా సంతోషించింది. తన తల్లిదండ్రులకు, అన్నకి చెప్పి సాయం చెయ్యమంది. వాళ్ళు కూడా వచ్చి కాదాంబరికి సహాయం చేశారు. పెద్ద ఆర్భాటం లేకుండా అమ్మ ప్రేమ అనాథ పిల్లల ఆశ్రమం మొదలయ్యింది. 4 పిల్లలతో ప్రారంభమైంది. మైసమ్మకు అక్కడే వీధి గుమ్మంలో కూర్చునే పని, వేళకి పిల్లలకి తిండి పెట్టడం, పిల్లలు దెబ్బలు తగిలించుకోకుండా చూడటం ఆమె పని. వంట పని, మిగతా పనులు కాదాంబరి చూసుకుంటుంది. దానంగా వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి ఆ వడ్డీతో తిండి ఖర్చులు చూసుకుంటుంది. కొందరు దాతలు వచ్చి పిల్లలకు బట్టలు, ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటారు. మరి చంటి పిల్లల కోసమని ఒక ఆయాని ఏర్పాటు చేసింది. దగ్గరలో ఉండే ఇంగ్లీషు మీడియం కార్పొరేట్ స్కూల్లో మాట్లాడి ఫీజు లేకుండా పిల్లల్ని చేర్పించుకుని ఏర్పాటు చేసింది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ చదువుల విషయం తనే చూసుకుంటుంది. కాదాంబరికి ఇప్పుడు 50 ఏళ్ళు. తన ముందున్న డైరీలో అమ్మ ప్రేమలో పెరిగిన పిల్లలు ఎవరెవరు ఏం చదివారో, ఎప్పుడు అనాథాశ్రమాన్ని విడిచిపెట్టారో రాసుకుంది. జీవితంలో వాళ్ళేమి సాధించారో, పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయో అన్నీ వివరంగా రాసుకున్నవి ఒకసారి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంది. మైసమ్మ బ్రతికున్నప్పుడు పెళ్లి చేసుకోమని పోరుతూ ఉండేది కాదాంబరిని. వద్దమ్మా, నాకు పెళ్ళి, సంసారం, పిల్లలు వద్దు. ఇందులో పెరిగే పిల్లలందరూ నా పిల్లలే అంటూ ఉండేది. అలా అనాథ పిల్లల పాలిట అమ్మ కాని అమ్మ కరుణించే దేవత కేసమ్మ ఉరాఫ్ కాదాంబరి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.